ఎందుకు కట్టిన పలక కోసం ఇలా కొట్టుకుంటున్నారేంద్రా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఊరు జల్లికట్టు సిరీస్ లో ఇదైతే పార్ట్ 4 అనమాట. ఈ వీడియో ఇక ఈ ఊర్లోకి రాగానే పులిహోర అయితే పెట్టారు. ఇక దాని అయితే తినేసి లోపలికి అయితే నచ్చుకుంటూ వెళ్తున్నాం. మాకు జల్లికట్టు పైన ఇంట్రెస్ట్ కాబట్టి ఎక్కడ పండుగ జరిగినా మేమైతే వెళ్ళిపోతాం మా గ్యాంగ్ అంతా వేసుకొని. ఇక నేను ఈ ఊర్లోకి రాగానే షాక్ అయిపోయినాం, ఎందుకంటే జనాలంతా ఫుల్ గా అయితే వచ్చినారు ఇక్కడ. ఇక ఈ జనాలంతా మెద్దల పైకి అయితే ఎక్కే ఉన్నారు. ఈ ఊరికి వచ్చిన సగం ఎద్దుల్లో మొత్తం రాజకీయ ఎద్దులే ఉన్నాయన్నమాట. ఇక్కడ కనబడుతున్న ఎద్దు అయితే ఎవరు మాట లేదు, అందరినీ కుమ్మడానికే చూస్తుంది అనమాట. ఇక నేను మా గ్యాంగ్ అంతా మంచి ప్లేస్ అయితే చూసుకుని అక్కడైతే నిల్చుకున్నాము. ఇక పండుగ స్టార్ట్ కాకముందే ఎద్దులంతా పట్టుకొని డ్రమ్స్ అయితే కొట్టుకొని రౌండ్ అయితే చేస్తున్నారు అనమాట. ఇక ఫైనల్లీ టపాసులంతా పేల్చేసి ఫస్ట్ ఎద్దునైతే వదిలేశారు అనమాట. అదైతే రాకెట్ మారిపోయింది. ఇక ఎండ మాత్రం పైనుంచి సాగు కొడుతుంది. ఇక ఎద్దులు కూడా వరుసగా అయితే పోతానే ఉన్నాయి అనమాట రాకెట్ మారి. ఇందుకు మనం ఏ ఊరు పండుగ వచ్చామో చెప్పలేదు కదా, మా ఊరు పక్కన ఉన్న పత్తినాయనపల్లికి అయితే వచ్చామన్నమాట ఎద్దుల పండుగ అయితే. ఇక ఇక్కడ ఉన్న ఎద్దుకున్న పలకని అయితే పట్టేశారనమాట. ఇక వాళ్ళైతే గొడవ వేసుకుంటున్నారు మాది అని. ఎద్దుల పండుగ జరిగేటప్పుడు ఇలాంటి గొడవలు జరిగేది మామూలే లేంది. ఇక పండుగ లాస్ట్ అయితే ఊర్లో ఉన్న ఆవులన్నీ కూడా తరిమేశారనమాట. ఇక మనం ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చినందుకు మనకైతే నమ్మలికలు అయితే దొరికాయి అనమాట. ఇక దాన్ని అయితే తీసుకుని ఇంటికి అయితే వెళ్తున్నాను. వీడియో సెలెక్ట్ చేయండి. వీడియోల కోసం మన ఛానల్ అయితే మర్చిపోకుండా ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో చూద్దాం. బాయ్ బాయ్.